హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను ఈరోజు నూతన సంవత్సర సందర్భంగా నేను ఒక టెంపుల్కి అయితే వెళ్ళాను. అది ఎక్కడ ఉంది అంటే కాజీపేట నుండి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఈ టెంపుల్ ఉంది. చాలా బాగుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. లోపలికి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. ముందుగా మనమైతే విఘ్నేశ్వరుని దర్శనం చేసుకున్నాము. విఘ్నేశ్వర స్వామి దర్శనం అవ్వగానే మన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందాము. ముందుగా అయితే విఘ్నేశ్వర స్వామిని దర్శనం చూద్దాము. చూడండి ఎలా ఉన్నాడో స్వామివారు. చాలా బాగున్నారు కదా స్వామివారు. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వర స్వామి. ఆ తర్వాత మేము అక్కడ దర్శనం చేసుకున్నాక వెంకటేశ్వర స్వామి, అమ్మవారి పద్మావతి అమ్మవారు, గోదాదేవి వారిని దర్శనం చేసుకున్నాము. అలా చేసుకున్నాక హనుమంతుల వారి దర్శనం, గరుడ స్వామి వారి దర్శనం చేసుకున్నాము. పచ్చని చెట్ల మధ్యలో స్వామివారి చాలా అంటే చాలా బాగున్నారు. టెంపుల్ కూడా చాలా బాగుంది. కట్టడం అయితే చాలా బాగా కట్టారు. నేను వెళ్ళడం కూడా ఫస్ట్ టైం ఫ్రెండ్స్. మేము మా బాబు, మా వారు కలిసి వెళ్ళాము ఈ టెంపుల్కి. అక్కడికి వెళ్ళాక అయితే చాలా మనసు ప్రశాంతంగా ఉంది. స్వామివారిని చూడండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఎంత అలంకరణ ప్రియుడో స్వామివారు. అమ్మవారు పద్మావతి అమ్మవారు ఉన్నారు పక్కన. కుడివైపున పద్మావతి అమ్మవారు, ఎడమ వైపున గోదాదేవి అమ్మవారు ఉన్నారు. ఆ ఇద్దరి దర్శనం అయిపోగానే మనకు గరుడాల్వార్ అంటే గరుడ స్వామి, వెంకటేశ్వర స్వామి వాహనమైన గరుడ వాహనం. ఆ స్వామివారికి మన కోరికలు ఏమైనా ఉన్నాయంటే స్వామివారికి చెప్పుకోండి, స్వామివారు నెరవేరుస్తారు. ఆ స్వామివారికి చెప్తే వెంకటేశ్వర స్వామివారికి చెప్తారంట గరుడవారు. ఓకే ఫ్రెండ్స్, మేము కూడా వెళ్ళాం, మీరు కూడా వెళ్ళండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్.